వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో సంక్షేమాన్ని తెరపైకి తెచ్చిన అధికార పార్టీ ఈసారి ఏం చేయబోతుంది? ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఎన్నికల గడువు దగ్గర పడింది. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో మోహరించడానికి గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్న వైసీపీ మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో 26 అంశాలతో మేనిఫెస్టోను తీర్చిదిద్దింది. కేవలం 4 పేజీల్లో కుదించిన మేనిఫెస్టోలో 99.5% హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఇటీవల సీఎం చెప్పుకొచ్చారు. మనమిచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరోవైపు చూస్తే సంక్షేమ పథకాల అమలుకు తడిసి మోపెడవుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా సకాలంలో అందించలేని పరిస్థితులు వచ్చాయి. పైగా రోడ్లు, పరిశ్రమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇటు బడ్జెట్పై అదనపు భారం పడే కొత్త సంక్షేమ పథకాల ప్రకటన ఉండబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 మేనిఫెస్టో కొనసాగింపుతో పాటు 2-3 కొత్త ప్రకటనలు ఉండవచ్చన్నది వారి భావన. ఉద్యోగ వర్గాలకు మరింత లబ్ధి కలిగే విధంగా కొత్త ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 1,00,00,000 రూపాయల వరకైనా వ్యవసాయ రుణమాఫీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు హైకమాండ్కు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ, కర్ణాటకలో సక్సెస్ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని కూడా మేనిఫెస్టో టీం పరిశీలిస్తోంది. మొత్తానికి వారం 10 రోజుల్లో మేనిఫెస్టోపై స్పష్టత రానుంది.